కల్లోల నేపాల్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై జనరేషన్ జెడ్ ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. దీనిపై యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించాలని చాలా మంది సూచిస్తున్నారు. యువతలో చాలా మంది సుశీలా కర్కీ పట్ల అమితమైన ఆదరణ కనబరుస్తున్నారు. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5,000 మందికి పైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీలా కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మంది ఓటు వేశారు. తొలుత కాఠ్మండూ నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. ఆయన్ను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీలా కర్కీని యువత అభ్యర్థించగా తనకు మద్దతుగా కనీసం 1000 సంతకాలు సేకరించి చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసిన వారి సంఖ్య 2,500కు చేరినట్లుగా సమాచారం. మరోవైపు పోటీలో సుశీలా కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్గీ సింగ్, యువనేత సాగర్ ధాకల్, దరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైన చర్చ సాగుతోంది. నేపాల్లోని ప్రముఖ యూట్యూబర్ రమ్దోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ ముందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీలా కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్, అనంతరం అధ్యక్షుడు రామచంద్ర పౌదేల్ను కలుసుకుని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీలా కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారామె. 1975లో పొలిటికల్ సైన్స్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుశీలా కర్కీ మొదట టీచర్గా పనిచేశారు. 1978లో కాఠ్మండూలోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్గా నియమించారు. సుశీలా కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలుగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి రోజులను సుశీలా ఇటీవలే గుర్తు చేసుకున్నారు. అక్కడ డాన్స్ నేర్చుకునే అవకాశం దక్కిందని, ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచ్చిందన్నారు. కానీ విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.